తర్వాత మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా చూసుకున్నట్టయితే ఈ ఒక రోజుకి, ఒక గంటకి, ఒక నిమిషానికి మనం లెక్క వేసుకున్నట్టయితే కనుక ఎన్నిసార్లు తీస్తామంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని విభాగం చేసుకున్నా చివరిలో 9 సార్లే వస్తుంది. ఒక మనిషి ఆయు ప్రమాణాన్ని లెక్క వేయడానికి 60 ఏళ్ళు 90 ఏళ్ళు లెక్క ప్రమాణం కాదు. మనం ఎన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తామో ఆ ప్రామాణికంగానే చిత్రగుప్తుడు లెక్క రాసి మన ఆయుష్ని తీసుకుంటాడు. చాలామంది అనుకుంటారు మనము అదేది చిన్నతనంలోనే పోయారు అని అనుకుంటారు. కాదు, వాళ్ళు తీసుకున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు లెక్క అంతే ఉంది కాబట్టి అంతలోనే వాళ్ళకి ఆయువు తీరింది. మనం ఎలా చెప్పినా ఆయువు తీరిందనే అంటున్నాం కానీ ఇంకొక రకంగా అనలేదు కదా. సో ఎందుకు అంటే ఈ ప్రతిదీ మానవ శరీరంలో మీ నాడులు లెక్క వేసుకున్న 9 సంఖ్య వస్తుంది. అందుకని మన ఋషులు 9 సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భగవంతుడి నామాల్లో కూడా 108 నామాలకే ప్రాధాన్యత ఇచ్చారనమాట.